హాయ్ అండి. న్యూ ఇయర్‌కి అనేది లాస్ట్ ఇయర్ ఒక వస్తువు అయితే తీసుకున్నాను. అదేంటంటే వాషింగ్ మిషన్ అనేది ఒక 12 ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాను. ఐఎఫ్‌బీ అది అనేది పాడవడంతో లాస్ట్ ఇయర్ అది ఎక్స్చేంజ్ ఇచ్చేసి శాంసంగ్ టాప్ లోడ్ అనేది తీసుకున్నాను అనమాట. సరే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ ఫస్ట్‌కి తీసుకున్నాం కదా! ఈసారి న్యూ ఇయర్ ఫస్ట్‌కి కూడా ఏదైనా ఐటెం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మిక్సీ చాలా రోజులుగా ఇబ్బంది పెడుతుందండి. అది కూడా ఒక 15 ఇయర్స్ అయిపోతుంది. ఆ మిక్సీ కూడా బాగా సౌండ్ రావడం, అలాగే ఈ మధ్య మోటార్ కూడా కాలిపోయిందనమాట. ఇంకా ఎన్ని రోజులు అమ్మ అవి వాడుతూ ఉంటావు, జార్స్ వాళ్ళు ఇచ్చినవి కాకుండా కొత్తగా మళ్ళీ సపరేట్గా ప్రైవేట్గా తీసుకొని జార్స్ అనేవి వాడుతూ మొత్తం మీద అయితే ఏదో విధంగా రన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇక మా పాప అన్నది అనమాట, అమ్మ చాలా రోజులు అయిపోయింది కదా, ఈసారి న్యూ ఇయర్కి ఏదైనా వస్తువు తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి మిక్సీ తీసుకోమ్మా అని చెప్పింది. అయితే మిక్సీ ఒక్కటే తీసుకోలేదు నేను, దాంతోపాటు ఇంకో ఐటెం కూడా తీసుకున్నాను. అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అయితే మిక్సీ అయితే నా బడ్జెట్లో చూశాను. మిగతావన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్. ఫిలిప్స్ వచ్చేసి చాలా ఎక్కువ, క్రాంప్టన్ గ్రీవ్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ వచ్చాయి. అయితే అంత బడ్జెట్ పెట్టలేక నేనేం చేశానంటే సింపుల్గా ఉండేది, కొంచెం ట్రెండీగా ఉండే మిక్సీ అయితే తీసుకున్నాను. ఇక మా పాప అయితే నేను ఓపెన్ చేస్తానన్నది. సరే ఓపెన్ చెయ్యు, ఎవరైతే ఏముందిలే అని చెప్పేసి పాప చేత అయితే ఓపెన్ చేయిస్తున్నాను. అది అయితే అందులో నుండి రాను రాను అంటుంది. ఎందుకో మరి ఇష్టం లేదో ఏంటో తెలియదు. చాలాసేపు ట్రై చేసింది. ఇక అలా కాదమ్మా, పక్కన అట్ట ఉంటుంది కదా, ఆ ముందు ఆ కార్డ్బోర్డ్ తీసే అప్పుడు ఈజీగా వస్తుందని చెప్పాను. అమ్మ చాలా వెయిట్ ఉందమ్మా అంటుంది. సరే తీయి అని చెప్పాను అనమాట. అయితే ఈ మిక్సీ నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో అయితే తీసుకున్నానండి. ఇంతకుముందు నేను వాడేది ఉషా నార్మల్ది అనమాట, 3 జార్స్ది అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఉషా కంపెనీలోనే తీసుకున్నాను. కాకపోతే ఇది మనకి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదనమాట. దీనికి మనకి ఇప్పుడు మాకుండే కౌంటర్ టాప్ అనేది చాలా చిన్నది కిచెన్లో, దానికి సరిపడా తీసుకున్నాను అనమాట నేను. అయితే మోడల్ కూడా చాలా ట్రెండీగా బాగుంది అనిపించింది, అందుకనే ఇది తీసుకున్నాను. ఇందులో నాకైతే 4 జార్స్ వచ్చాయండి. ఒకటి పెద్దది వచ్చింది, మనం తక్కువ ఒక 2 మెంబర్స్కి అయితే ఇడ్లీ కానీ దోశలకు కానీ వేసుకోవడానికి బాగుంటుంది, అది ఒకటి వచ్చింది. అలాగే ఇంకొకటి చిన్నది జార్స్ అనేది, చిన్న జార్ వచ్చేసి ఏదైనా చట్నీలకు అవి మనం యూస్ చేయడానికి సరిపోతుంది. ఒకటి వచ్చేసి జ్యూసర్ వచ్చిందండి. ఇంకోటి వచ్చేసి మనం పొళ్ళు అలాగే కొంచెం మసాలా ఏమైనా గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉండే అది చిన్నదిగా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి నాకు ఎంత పడింది అంటే నార్మల్ ప్రైస్ అయితే వాళ్ళు ఇచ్చిన ప్రైస్ అయితే 5200 చెప్పారండి. ఇక తర్వాత డిస్కౌంట్ అయితే నాకు ఆఫర్ ప్రైస్ కింద 4600 అయితే మనకి వచ్చిందనమాట. దీనికి నో ఈఎంఐ అండి, ఈఎంఐలు అవి ఏమీ ఉండమన్నమాట. ఎందుకంటే ఈఎంఐ ఉండాలంటే 7000 పైన అయితే ఈఎంఐ ఇస్తారట, అంతకన్నా తక్కువ అయితే ఈఎంఐ ఇవ్వదు. కాబట్టి మనం డైరెక్ట్గా మనీ పే చేసే తీసుకోవాల్సి ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ కూడా బాగుంది, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. అయితే నేను మిక్సీ జార్స్కి ఏంటి చూసానంటే, నేను మనం ఒక్కొక్కసారి మిక్సీ పైన మూత పెడుతూ ఉంటే పైకి వచ్చేస్తుంది కదా, అలా రాకుండా ఉండే విధంగా చూశాను. చూడండి, ఈ విధంగా ఉషా మ్యాక్సిమస్ అటండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి జ్యూసర్ అనమాట. మనం లోపల వేస్తే లాస్ట్లో చూపిస్తాను మీకు జ్యూస్ ఏ విధంగా చేశానని చెప్పి. ఇక ఇదైతే జ్యూసరు. ఇది వచ్చేసి మన క్లిప్స్ లాగా వచ్చాయి కాబట్టి మనం అది పట్టుకోకపోయినా సరే మనకి బయటికి తొల్లకుండా ఉంటుంది, అందుకని ఈ మోడల్ నేనైతే ఎంచుకున్నానండి. ఇదైతే స్ట్రాంగ్గా ఉంది, కిందన కూడా బేస్ కూడా చాలా బాగుంది. అయితే మనం మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి మనకి మన్నిక అనేది ఉంటుందండి. ఎప్పుడు మిక్సీ జార్స్ యూస్ చేసినా వెంటనే క్లీన్ చేసేసి కొంచెం వాటర్ వేసి మామూలుగా రన్ చేస్తే లోపల ఏమైనా ఉన్నా కూడా మనకి పూర్తిగా అనేది పోతాయి అన్నమాట. ఇలా ఉందండి మా మిక్సీ. ఇది వచ్చేసి చిన్న జార్ అండి, మనం పొడులు కానీ కొంచెం మసాలా పేస్టులు కానీ చేసుకోవడానికి బాగుంటుంది కదా. అలాగే ఒక ఇద్దరు ఉంటే చట్నీస్ కూడా ఇందులోనే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇందులో అయితే 2 బ్లేడ్స్ వచ్చాయి, మిగతా వాటిలో అయితే 4 బ్లేడ్స్ అయితే వచ్చాయండి. ఇందులో అయితే 2 బ్లేడ్సే, కానీ బాగా ఫస్ట్ టైం అయితే నేను కొంచెం షుగర్ వేసి ఫస్ట్ అయితే నేను అది యూస్ చేశాను అనమాట.
దీనికి వచ్చేసి ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు. అంటే ఏ విధంగా మనం యూజ్ చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి. వెట్ క్లాత్తో మాత్రమే తుడవాలి, వాటర్ అది అస్సలు వెళ్ళకూడదు అని చెప్పారు. అది మనం పాటించేదే ఆడవాళ్ళందరికీ తెలిసిందే కాబట్టి మనం వేరేగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎలా మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా. ఇది 5 ఇయర్స్ మోటార్కి వారంటీ ఇచ్చారండి. 800 వాట్స్ది అనమాట. మోటార్ వచ్చేసి 100% కాపర్ది అని చెప్పారు. ఇక నేనైతే ఇంట్లో దానిమ్మ పళ్ళు ఉంటే దానిమ్మ గింజలతో జ్యూస్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే షుగర్ గ్రైండ్ చేసేసిన తర్వాత ఈ విధంగా జ్యూస్ అయితే చేశాను. ఇక దానిమ్మ గింజల జ్యూస్ అయితే, ఎందుకంటే మనం దానిమ్మ గింజలు జ్యూస్ చేసాం, మనం సపరేట్గా వడకట్టుకుంటాం కదా, దీనికి వడకట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇందులోనే ఫిల్టర్ ఉంటుంది కాబట్టి మనకు వడకట్టుకోవాల్సిన లేదు. చాలా థిక్గా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇందులో నేను వాటర్ అనేది మిక్స్ చేయలేదండి, అందుకని కొంచెం థిక్గా అయితే వచ్చింది. అదండి. ఈ మిక్సీ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.